ఈ నెల 17న అంటే జూలై 17, 2024 అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి. ఇది భారతీయులు ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి తొలి ఏకాదశి. అంటే భారతదేశంలో తెలియని వారు లేకపోవచ్చు, కానీ సహజంగా మనకు ఏడాదిలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిలోకెల్లా ఈ తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం, కానీ ఏకాదశికి మాత్రం అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇలాంటి పవిత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే బియ్యం డబ్బలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారికి తరతరాల తరగని సంపద వస్తుంది అని, అంతేకాదు 7 తరాలకి సరిపడ డబ్బు మీరు సంపాదించే యోగాన్ని పొందుతారు అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టాలు పాటించాలి, బియ్యం డబ్బలో ఏది వేస్తే మనకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇలా అన్నీ తొలగిపోయి మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి. తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి, ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి, అలాగే ఏం తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాస దీక్ష చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి తరువాత కుంకుమ ధరించాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణ ఫోటోని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. అలాగే దీపాన్ని నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో ఈ దీపాన్ని వెలిగించాలి. ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించాక ముందు పసుపు గణపతిని పూజించాలి. ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆహ్వానంగా చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసి మాలతో అలంకరించాలి. విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి దీప నైవేద్యాలతో సమర్పించండి. ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుని విద్యగా పెట్టాలి. ఈరోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణ కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం, అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు చదువుకోలేని వారి అయితే ఖచ్చితంగా ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని స్మరించుకున్నా సరిపోతుంది. కనీసం 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు, ఆయన కృపా కటాక్షాలు మీకు లభిస్తాయి. మనం విష్ణుమూర్తిని తులసిమాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితిలో తులసిని సమర్పించకూడదు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయక ఆరాధించవచ్చు, కానీ మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకుడికి సమర్పించరాదు. అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతిని ఇచ్చి పూజను ముగించాలి. అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను
కొంతమంది చాలా కఠినంగా చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోలేక, ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు పాలు, పండ్లు, రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు. అలాగే తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణం చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి పురాణాల్లో చెప్పబడుతుంది. అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరల విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి ఆ తర్వాత భోజనం చేయాలి. అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాసం దీక్ష పూర్తి అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎల్లప్పుడూ మీకు ఆ దైవ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు. అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. నీరు, పచ్చిపాలు, పండ్లు ఇలా రసాలు తీసుకొని ఉపవాసం చేయడం మంచిది. లేదంటే మీకు అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఉపవాసాలు ఉండాలి, కానీ ఉండే విధంగానే ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటాం, దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి పూర్తిగా పచ్చి నీళ్లు ముట్టుకోకుండా చేస్తే మీకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇలా పవిత్రమైన తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది పెట్టడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనకు పురోగతి లభిస్తుంది. బియ్యం అనేవి పరబ్రహ్మ స్వరూపం. అంటే బియ్యంతో వండిన అన్నాన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ అన్నం తయారు కావడానికి బియ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. బియ్యం అన్నపూర్ణ దేవికి చాలా ఇష్టం. బియ్యంలో అన్నపూర్ణ దేవి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాం. బియ్యాన్ని కొన్న తర్వాత అన్నపూర్ణ దేవి కటాక్షం కలుగుతుంది. అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే విష్ణుమూర్తి దేవి అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ యొక్క దేవతల యొక్క అనుగ్రహాన్ని సులువుగా మనం పొందవచ్చు. కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున ఇలా బియ్యం డబ్బులో ఇది ఒక్కటి వేయండి చాలు. ఇక మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదు. అయితే మీరు తొలి ఏకాదశి రోజున రాత్రి సమయంలో బియ్యం డబ్బాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 5 తులసి ఆకులను అలాగే రూపాయి నాణాన్ని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కుంకుమను వేయండి. వేసి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అందులో పెట్టండి. పెట్టి దాన్ని మూటలా కట్టండి. ఇలా కట్టిన తర్వాత మీ బియ్యం డబ్బాలో కొంచెం లోతు భాగంలో పెట్టండి. పై భాగంలో పెట్టకండి, కొంచెం లోతులో పెట్టండి. పెట్టి అప్పుడు బియ్యం పొయ్యండి. ఇలా పెట్టడం వల్ల మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ యొక్క దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక తరతరాల తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది.